హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యారెట్తో ఒక మంచి పొడి కూర చేస్తున్నానండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి అన్నిటికీ కూడా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఇలా కూడా సైడ్ డిష్ లాగా పప్పులోకి ఇలా అన్నిట్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని ఈరోజు నేను సింపుల్గా ఎలా చేయాలో, టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. అలాగే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఈరోజు చపాతీలోకి చేసుకొని తింటున్నానండి. ఇది రైస్ చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా సింపుల్ వేలో నేను చూపిస్తాను. దాంట్లోకి ఈ పొడితో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. అయితే ఈరోజు నేను ఒక ఫ్రెంచ్ బీన్స్ అనేది కాదు, ఇందులోకి క్యారెట్ కాంబినేషన్ కూడా వేస్తున్నానండి. రెండు కూడా తింటే బాగుంటుందని, రెండు కూడా కాంబినేషన్ బాగుంటుందని ఈరోజు నేను వేస్తున్నాను. క్యారెట్ కూడా మీకు ఇష్టం లేకపోతే మీరు ఇవి క్యారెట్ అనేది స్కిప్ చేసేయచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోను కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ పొడి కావాలి, ఇది ఏం పొడి అనేది నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను ఈ పొడి ఎలా చేసుకోవాలనేది మీకు సింపుల్గా చెప్పేస్తానండి మీ కామెంట్ బాక్స్లో. ఫస్ట్ అయితే ఇక్కడ లేదంటే మీకు నచ్చిన పొడితో మీరు సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఒక్కటి చాలు, ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక 1/2 kg వరకు బీన్స్ తీసుకొనేసి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అందులోకే ఒక 2 క్యారెట్ పైన చెక్క అంతా తీసేసి ఒక 2 క్యారెట్లు కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తినడానికి కూడా మనకు బాగా వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఈ మనము సన్నగా కట్ చేసినవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించేసుకున్నాక మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి ఇలా ప్రెషర్ తీసేసి మూత తీసేద్దామండి. ఇప్పుడైతే మనకు కొన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి బీన్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ మరొక ప్యాన్ అనేది పెట్టేసుకొని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి. తక్కువ ఆయిలే పడుతుంది ఇందులోకి. ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి పోపు దినుసులు అనేది వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చశనగపప్పు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందులోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నానండి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ బీన్స్, క్యారెట్ మనము చూడండి మెత్తగా అయితే బాగున్నాయి. మరీ మెత్తగా ఉంటే ముద్దగా వచ్చేస్తుంది. అందుకని కొంచెము పలుకుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ అంతా పోయినాక ఇందులోకి క్యారెట్, బీన్స్ కూడా వేసేసుకొనేసి అలాగే మీకు నేను ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి మరీ అవసరమైతే లేదు. ఇందులోకి పసుపు కొంచెం వేసుకుందామండి. పసుపు కూడా కొంచెం వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు మరీ సాల్ట్ కొంచెం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియోలో మీకు చూపించట్లేదండి. ఇప్పుడైతే ఈ పొడి అయితే నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పొడి కూడా మనకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఈ పొడిని. ఇది మరీ ఎక్కువ కాదు, తక్కువగా కూడా కాదు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రతి ఫ్రైలోకి కూడా ఈ పొడిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్ని విధాలుగా ఇంట్లో కూడా మనకు అన్నంలోకి, చపాతీలోకి కూడా ఈ పొడి అనేది
తినచ్చు, చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడైతే మనకు ఈ బీన్స్ అండ్ క్యారెట్ పొడి కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే బాగా మనం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందామండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుని వేడివేడి చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి, పుల్కాలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. లేదు అంటే సైడ్ డిష్గా కూడా మీరు ఈ పప్పులోకి, సాంబార్లోకి ఇలా సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాను కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఎందుకు లేట్ అండి, మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.